నమస్కారం. బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. కోయిలాడ వారి కోడలు హిందూ శ్రీమంతం సందర్భంగా అంబలం పూజ ఘనంగా నిర్వహించిన కోయిలాడ శ్రీనివాసరావు స్వామి కుటుంబ సభ్యులు. విశాఖ జిల్లా గాజువాక 65వ వార్డు సంజీగిరి కాలనీ బీసీ రోడ్ కోయిలాడ శ్రీనివాసరావు స్వామి ఆధ్వర్యంలో గురుస్వామి ధనంజయ్ రమణ పర్యవేక్షణలో జై శ్రీమన్నారాయణ నిలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ అంబలం పూజ కార్యక్రమంలో కోయిలాడ వారి కుమారుడు వెంకట నాగరాజు, కోడలు ఇందు వీరిరువురి దంపతులచే ముందుగా స్వామివారికి పూజను నిర్వహించిన అనంతరం వారి కుమారుడు నాగరాజు భక్తి శ్రద్ధలతో స్వామివారి పడిని వెలిగించి వారిని భక్తిని చాటుకున్నారు. మరి ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమ వేడుకల్లో భాగంగా కోయిలాడ శ్రీనివాసరావు వారి కోడలు ఇందు శ్రీమంతం వేడుకలు భవానీలు అయ్యప్ప స్వాముల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గురుస్వామి ముజ్జాల ధనంజయ స్వామి, గురుభవాని రమణ, ఎం లోకనాథం భవాని స్వాములు పాల్గొని భజనలు, పాటలు, వాయిద్యాలతో కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దిన వీరి ఇరువురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కోయిలాడ శ్రీనివాసరావు స్వామి. అదేవిధంగా కోయిలాడ వారి కోడలు శ్రీమంతం సందర్భంగా ట్రస్ట్ జనాలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో తల్లిదండ్రులు కోయిలాడ శ్రీనివాసరావు సరస్వతి దంపతులు మరియు అత్తమామలు ఆడారి రామకృష్ణ పద్మా దంపతులు, కోయిలాడ వారి కుటుంబం, ఆడారి వారి కుటుంబం మరియు మూలపాట గ్రామం నుండి పలువురు కుటుంబ సభ్యులు సమక్షంలో పాల్గొని అంగరంగ వైభవంగా జరిపారు. ఇరుముడి కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. 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 స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. దీనుల దొరవు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా నీ శబరి కొండ అందరికి. మహాగణపతి అనుగ్రహ విద్యాస్తు. ఓం శ్రీ వల్లే దేవ జన సమేత సుబ్రహ్మణ్య స్వామి జనమయ్యప్ప జనమయ్యప్ప దేవాయ నమః స్వామి జనమయ్యప్ప జనమయ్యప్ప జనమయ్యప్ప. ఓం లక్ష్మీనారాయణ ఓం ఓం అమావాస్య ఓం హిరణ్యపాయ ఓం హిరణ్యపాయ ఓం ఈశ్వరపాయ ఓం విదిపాయ ఓం ఆరుద్రాయ ఓం శిష్టాయ ఓం సీతాభ్యాయ ఓం ఆదిదేవభ్యాయ ఓం విదేవభ్యాయ ఓం సర్వదేవభ్యాయ ఓం శ్రీరఘునాథాయ స్వామి శరణమయ్యప్ప. ఓం ఆదిదేవాయ స్వాయ ఓం జన పార్వతనామ సర్వదేవ అదజ అయ్యప్ప పైన చల్లంటి సన్న జాజులో
వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు 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 అయ్యప్ప స్వామికి వందనాలు వందనాలు శంకరీ మనోహరాయ సాచితాయ మంగళం శంకరీ మనోహరాయ సాచితాయ మంగళం వెంకటేశ మంగళం శంకరీ మనోహరాయ సాచితాయ మంగళం శంకరీ మనోహరం మణికంఠ మంగళం శబరీశ మంగళం కరిమలేశ మంగళం శబరీశ మంగళం కరిమలేశ మనోహరాయ సాచితాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం 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 జయ మంగళం మంగళం కర్పూరజ్యోతి స్వామికే కర్పూరజ్యోతి స్వామికే కర్పూరజ్యోతి స్వామికే కర్పూరజ్యోతి స్వామికే కర్పూరజ్యోతి స్వామికే కర్పూరజ్యోతి స్వామి కోయిలాటి శ్రీనిస్వామి గారు మాకు ఆహ్వానించి వాళ్ళ కోడల శ్రీమంతానికి ఇక్కడ అమ్మలంపూ చక్కగా జరిపించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. కావున చాలా చక్కగా మా ధనంజి గురుస్వామి అండర్లో చాలా బాగా చక్కగా పూజా కార్యం జరిగింది. అలాగే శ్రీమంతానికి వచ్చిన ఈ పేరెంటాలందరికీ కూడా ధన్యవాదాలు. భవానీ తల్లి దయ వల్ల అయ్యప్ప స్వామి అనుగ్రహంతో చక్కగా జరిగిందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. స్వామియే శరణమయ్యప్ప. కోయిలాడు శ్రీనిస్వామి వాళ్ళ కోడల శ్రీమంతం సందర్భంగా అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప పడి పూజా కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమం అందరం కలవిజయంగా సాగింది. దీనికి
విమల అతిథులు మన భవానీ గురుస్వామి రామస్వామి, అలాగే కోయిలాడు గురుస్వామి, ధనంజయ స్వామి, భవానీ మాత ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం దిగ్విజయంగా సాగించారు. రామకృష్ణ స్వామియే శరణమై. సార్ శ్రీనుస్వామి మీకోసం చాలా ఆలకించాం. ఒకవైపు మెగా ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉండి, రెండో వైపు మీకు మీ కూతురే మీ కుమార్తె ఈరోజు శ్రీమంత కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది, ఒక పండగ జరుగుతుంది. అందులో ఏంటంటే ఈరోజు స్వామివారి అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమం నిర్వహించడం కారణం ఏంటి చెప్పండి. ముఖ్యంగా జై శ్రీమన్నారాయణ గతంలో మా మాయ గారు వెంకట్రావు గారు, అలాగే మా అల్లుడు రామకృష్ణ గారు, అలాగే ఇంకో గోవింద్, వీళ్ళందరితో కూడా ఎప్పుడు కూడా మేము కలిసి ఉండేవాళ్ళమే. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేసుకునేవాళ్ళు. కానీ యాదృచ్ఛికంగా శ్రీమన్నారాయణ ఆశీస్సులతో కుటుంబం కూడా కలిసింది. ఆ రోజు ఒకనొక రోజులో మా పాపది ఇక్కడే శ్రీమంతం చేశాం. అలాగే మా కోడలు కూడా చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందువల్లంటే ఇద్దరిది కూడా ఇదే దేవాలయంలో శ్రీమన్నారాయణ ఆలయంలో చేయడం, అలాగే మా కుటుంబ సభ్యులు అంటే ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు మాకు ఏ కష్టం వచ్చినా సరే మేము కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఎక్కువగా మా కుటుంబ బంధం ఏర్పడింది. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు వారి మీద, మా మీద, అందరి మీద ఉండాలని, ఇక్కడికి వచ్చిన అయ్యప్ప భక్తులు అందరి మీద ఉండాలని, ముఖ్యంగా మా కోడలు నిజంగా అలాగే భక్తి ఎక్కువ, నిజంగా అదృష్టం. ఎప్పుడు కూడా పూజ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మా కోడలకు ఉండాలని, అలాగే ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కూడా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చూస్తున్నాం అసలు ఏంటి ఇంత ఆహ్లాదకరంగా సంతోషకరంగా అందరూ ఒక కార్యక్రమం ఒక పండగగా జరుపుకుంటున్నారు. అసలు కారణం ఏంటి, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి చెప్పండి. ఈరోజు పవిత్రమైన దినంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఒక దేవాలయంలో మా పాప ఒక దైవ కార్యం మీద ఈరోజు శ్రీమంతం చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మా ఏర్కాడు ఈ విధంగా అరేంజ్ చేసి మరి ఆధ్యాత్మికంగా అందరినీ కూడా తీర్చిదిద్ది మరి ఒక ఆధ్యాత్మికంలోకి తీసుకెళ్ళిపోయారు అందరినీ. సో పక్క దేవుడి తాలూకా సన్నిధిలో చేస్తుండగా అలాగే పక్కనే శ్రీమంతం జరుగుతుండడం అనేది అరుదైన ఇది. మరి ఈ రోజు కూడా ఈ ఇంత మంచి కార్యక్రమం చేసేందుకు ప్రత్యేకంగా మరి కోయిలాడ వారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. మాటలో చెప్పడానికి ఏముంది, చిన్నప్పటి నుంచి మా అల్లుడు నాకు బాగా తెలిసిన అల్లుడు ఏకాడుప్పుడు మరి ఇలాంటి శుభదినాన్ని కల్పించినటువంటి మా అల్లుడు మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అల్లుడు తమ ఏర్పాడు ఈవేళ శ్రీమంతం కార్యక్రమం మా అమ్మాయికి జరగడం, అదే కార్యక్రమంలో స్వామిని భిక్ష పెట్టడం, స్వామిని పూజ చేయడం, అందులో అమరం పూజ చక్కగా నిర్వహించారు. టైమింగ్స్ కూడా చక్కని టైమింగ్స్తో మరి పూజ చేయడం అంటే చాలా చక్కని విషయం. ఎవరు కూడా అలా చేయలేరు. ఒక టైము పంక్చువాలిటీతో కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తి ఎవరంటే కోయిలాడు శ్రీనివాసరావు అని చెప్పేసి ఈ బీసీ రోడ్లోనే కాదు మా ఊర్లో కూడా మూలపేటలో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. మేమంతా ఒక గ్రామస్తులమే. మరి ఏదేమైనప్పటికీ చిన్నోడైనా ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తూ మున్ముందు మంచి పేరు పెట్టేందుకు తెచ్చుకొని మరి ఆ భగవంతుడిని ఎల్లవేళ్ళ కోరుకునేది ఏంటంటే చల్లగా మా ఏదైతే మా అమ్మాయి కార్యక్రమాలు శ్రీమంతం చేశారో నెల నిండిన తర్వాత భగవంతుడు చక్కగా చూసి ఆ రోజు డెలివరీకి కూడా భగవంతుడు మన అయ్యప్ప స్వామి దుర్గమ్మ చక్కగా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మా అన్నిటికి ఎప్పుడు కూడా నా ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడు ఇలాగే 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా ఎదగాలని నేను మరి